హలో, నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ఇలిజారో స్పెషలిస్ట్ ఫ్రమ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, హైదరాబాద్, చంపాపేట్. ఈరోజు మనం లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీ అంటే ఏంటి, దానికి ట్రీట్మెంట్ పద్ధతులు ఎలా ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఎంత పట్టచ్చు అనే దాని గురించి మనం తెలుసుకుందాము. లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీ అంటే ఫస్ట్ మనకి ఒక కాలు పొడుగ్గా, ఒక కాలు పొట్టిగా ఉంటుందన్నమాట. అంటే కుర్చగా ఉంటుందన్నమాట. అది ఎందుకు వస్తుంది అంటే దానికి కారణాలు చాలా ఉంటాయి. మీరు పెరుగుతున్న వయసులో అంటే మీ చిన్నప్పుడు మీకు ఏదైనా జాయింట్ దగ్గర ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అక్కడ మనకు గ్రోత్ ప్లేట్ అని ఉంటుందన్నమాట. ఆ గ్రోత్ ప్లేట్ ఇంజురీ అయినప్పుడు కాలు పెరగటం ఆగిపోతుందన్నమాట. అంటే మనం వయసుతో పెరుగుతున్నప్పుడు మన బోన్స్ అన్నీ కూడా వాటి పర్సంటేజ్లో మన హైట్కి బాడీకి తగ్గట్టుగా అవి మన హైట్ పెరగాలన్నమాట. అలా పెరగకుండా ఏదైనా ఒక చోట గ్రోత్ ప్లేట్ ఇంజురీ అయినప్పుడు ఆ పార్ట్ ఆఫ్ ది బాడీ పెరగదనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక కాలు పొడుగ్గా, ఒక కాలు పొట్టిగా ఉంటుందన్నమాట. సో మనం ఏం చేస్తామంటే దానికి అలా ఉన్నప్పుడు మీకు దాన్ని ఆపరేషన్ చేసి పొడుగు చేస్తామన్నమాట. అలాగే మీకు వేరే ప్రాబ్లమ్స్ కొంతమంది పుట్టుకతోటే ఉంటుందన్నమాట. కంజనైటల్ అనామలీస్లో కూడా డిస్ప్లే చేస్తుంటాయి. దాంట్లో కూడా మనకి ఏమిటంటే ఒక కాలు పొట్టిగా, ఒక కాలు పొడుగ్గా ఉంటుందన్నమాట. అలాగే ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. చిన్నప్పుడు మీరు ఇప్పుడు మీకు జాయింట్లో కానీ, బోన్లో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఇన్ఫెక్షన్ బోనుని తినేసి మీ కాలు పొట్టిగా అవ్వచ్చు. లేదంటే ఆ ఇన్ఫెక్షను మీకు ఆ గ్రోత్ ప్లేట్ దగ్గరలో వచ్చినప్పుడు గ్రోత్ ప్లేట్ డ్యామేజ్ అయ్యి మీ కాలు పెరగకుండా ఉండొచ్చు. అలా కాకుండా మీకు ఎప్పుడైనా ట్రామా అయినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, కాలు విరిగినప్పుడు ఒక కాలు ఏమవుతుందంటే సరిగ్గా కట్టు వేయకపోవడం వల్లనో, సరిగ్గా ఆపరేషన్ చేయకపోవడం వల్లనో అదేమవుతుందో ఒకటి కాలు పొడుగ్గా, ఒక బోన్ ఇట్లా ఒకదాని మీద ఒకటి ఓవర్ రైడింగ్ అయ్యి ఇలా పెట్టాల్సిన బోన్ ఇలా ఓవర్ రైడింగ్ అయ్యి షార్ట్నింగ్ వస్తుందన్నమాట. దాన్ని కూడా పొట్టిగా ఉంటుంది. అలా కాకుండా మీకు ఏమవుతుందంటే ఒకసారి బోన్ లాస్ అవుతుంది యాక్సిడెంట్ అయినప్పుడు. ఓపెన్ ఫ్రాక్చర్స్లో బోన్ లాస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏమైనా అప్ టు 4 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ షార్ట్నింగ్ మనం యాక్సెప్ట్ చేసి దాన్ని ఫిక్స్ చేసేస్తాం ఒక్కోసారి. అది అతికిన తర్వాత చూడొచ్చులే అనుకొని వదిలేస్తాం. చాలాసార్లు ఏమవుతుందంటే మీరు ఆ ఎముక అతికినాక దానికి ఎప్పుడు కూడా మీరు అంతా ఇంట్రెస్ట్ చూపించరు దాని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీ అనేది వస్తుందన్నమాట. దానివల్ల మీరు వంకరగా నడవటము, వంకరగా నించోటము అవుతుందన్నమాట. దీనివల్ల మీకు కాస్మెటిక్గా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మీరు కొంచెం డిఫరెంట్గా కనపడతారు 10 మందిలో నించున్నప్పుడు. ఇవన్నీ కూడా మనం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే, మనం ఎవరికి తెలియకుండా మంచిగా ఉండాలి అంటే దానికి మనం ఆపరేషన్ చేసుకొని ఆ కాలు పొడుగును మనం సరి చేసుకోవచ్చు అనమాట. దీనికి రకరకాల పద్ధతులు ఉంటాయి. ఒకటేంటంటే ఇలిజారో పద్ధతి ఉంటుంది. దాంట్లో ఏంటంటే బోన్ని ఒక చోట విరగొట్టి దాన్ని డిస్ట్రాక్షన్ పద్ధతిలో స్ట్రైట్ చేస్తామన్నమాట. ఇదేమో ఇలిజారో అనేది ఏంటంటే రింగ్స్ పెడతాం అనమాట. ఇది కాకుండా ఇంకా మనకి ఎల్ఆర్ఎస్ అని ఉంటుందన్నమాట. లీనియర్ సిస్టమ్ అనమాట. ఇది కూడా రాడ్స్ పిన్స్ వేసి బోన్ విరగొట్టి దాన్ని మనం రోజు తిప్పుకుంటూ ఉంటే పర్ డే 1 mm చొప్పున బోన్ పెరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఏంటంటే మీ డిఫెక్ట్ సైజ్ ఎంత ఉంది అన్న దాని మీద ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకవేళ 3 సెంటీమీటర్ షార్ట్నింగ్ ఉందనుకోండి, అంటే 30 మిల్లీమీటర్ అనమాట. అంటే మీకు రోజుకి 1 మిల్లీమీటర్ చొప్పున మనం పొడుగు చేస్తే కాలు మీకు అది 3 నెలలు పడుతుంది అనమాట. ఒక 1 మంత్ పడుతుంది. ఆ 1 మంత్ పట్టిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తాము, మళ్ళీ దాన్ని ఒక 2 మంత్స్ అలాగే ఉంచేస్తాం అన్నమాట. రింగ్స్ అవన్నీ కూడా. అప్పుడు దానివల్ల మీకు ఆ ఎముక గట్టిపడి మళ్ళీ మీరు మామూలుగా నడవగలుగుతారు. చాలామంది ఏమనుకుంటుంటారంటే అపోహ, ఇలా కాలు పొడుగైన తర్వాత వాళ్ళు నడవలేరు, ఆ కాలు మీద బరువు తీసుకోలేరు అని అనుకుంటుంటారు. కానీ అలా ఏమి ఉండదండి. ప్రపంచంలో చాలామంది స్పోర్ట్స్ మెన్లు వాళ్ళంతా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు పొడుగు చేసుకొని, వాళ్ళు 2 కాళ్ళు సరిగ్గా సమంగా చేసుకొని వరల్డ్ కాంపిటీటివ్ స్పోర్ట్స్లో పాల్గొన్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి మనకి. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరము లేదు. మీకు తోడుగా మేముంటాము. మీ కాళ్ళు పొడుగు సరి చేయడానికి, మీ నడకను చక్కగా చేయడానికి నేనున్నాను. మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నన్ను సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.